విజయదశమి గాంధీ జయంతి పర్వదినాలు ఒకే రోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ డ్రై డే ప్రకటనతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పండగకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఫలితంగా పండగకు ముందు రోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఏకంగా 340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున 100 నుంచి 150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే దసరా పండుగ దానికి తోడు డ్రై డే ప్రకటనతో గత 4 రోజులుగా విక్రయాలు అమాంతం పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పండుగ రోజు మద్యం దొరకదనే కారణంతో చాలా మంది 4-5 రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. దసరా సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగే జాతరలు, వేడుకల కోసం కూడా భారీగా ముందస్తు కొనుగోలు జరిపారు. మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాల వద్ద కూడా ఇదే తరహా రద్దీ కనిపించింది. అక్టోబర్ 2న దుకాణాలు మూసి ఉంటాయని, ముందు రోజే మాంసం కొనుగోలు చేయాలని విక్రయదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు ఒక్కరోజు మాంసం కోసం ఎగబడ్డారు. వెరసి డ్రై డే ప్రకటన ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఈ సంవత్సరం గాంధీ జయంతి, విజయదశమి రెండు ఒకే రోజు రావడంతో ఒకసారిగా వైపున ఇటు గాంధీ జయంతి నేపథ్యంలోనే ఇటు మద్యం షాపులను, మాంసం దుకాణాలకు నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ డ్రై డే ప్రకటించారు. దీంతో ఇవాళ పండుగ పూట వైపున వాస్తవానికి పండుగ రోజు అనగానే మాంసం విక్రయాలు అనేవి, మద్యం విక్రయాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా తెలంగాణలో బతుకమ్మ, దసరా అనేది చాలా పెద్ద పండుగగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లకు వెళ్లి, సొంత గ్రామాలకు వెళ్లి అక్కడ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కుటుంబ సభ్యులతో కలిసి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి. కానీ ఈసారి గాంధీ జయంతి రోజు పండుగ రావడంతో ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి కూడా రెండు ఫెస్టివల్స్ ఒకే రోజు వచ్చినటువంటి సందర్భంలోనే ఇవాళ డ్రై డేగా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా నిన్నటి రోజున మొత్తం వైపున మందుబాబులు కావచ్చు, అలాగే మాంసాన్ని విక్రయించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు మద్య అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే దసరా పండుగ, దానికి తోడు ఇవాళ డ్రై డే అనేది వస్తూ ఉండడంతో గత 4 రోజుల నుంచి కూడా యొక్క మద్యం విక్రయాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగాయి. దాదాపు మద్యం విక్రయాల ద్వారా నిన్న ఒకరోజే 340 కోట్ల రూపాయల ఆదాయం అనేది చేకూరినట్లు కూడా సమాచారం అనేది ఉంటుంది. మరోవైపున ఇటు మాంసం విక్రయాలకు సంబంధించి కూడా అత్యధికంగా నిన్న సాయంత్రం పెద్ద మొత్తంలో మాంసం యొక్క విక్రయాలు కొనుగోలు చేశారు. అటు నగరవాసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం. ఎందుకంటే ఇవాళ మాంసం, మద్యం విక్రయాల మీద నిషేధం విధించడంతో నిన్న సాయంత్రమే మాంస విక్రయాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపున గత 3 రోజుల నుంచి మద్య విక్రయాలని చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.